ఏపీలోని దివిసీమకు తాగు సాగునీటిని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విడుదల చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బుద్ధప్రసాద్. ఆంధ్రప్రదేశ్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకాశం బ్యారేజీ నుంచి దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. అనంతరం విజయవాడ కృష్ణానది ఎడమ రెగ్యులేటర్ వద్ద పూజలు నిర్వహించి పులిగొడ్డ అక్విడాక్ మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు తాగునీరు అందించిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పట్టిసీమను నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు మండలి బుద్ధప్రసాద్. కనీసం నిర్వహణ పనులు కూడా చేయని కారణంగా ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పనిచేయక నీరు వృధా అవుతుందన్నారు ఎమ్మెల్యే. కృష్ణా డెల్టాలో చిట్టచివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టిసీమ నీటితో ముందుగా గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపి అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు. అదృష్టవశాత్తు రాష్ట్రంలో వర్షాలు కూడా ప్రారంభం కావడం ఆనందదాయకమన్నారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ గత ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి ఇరిగేషన్ శాఖ దగ్గర చిల్లి గవ్వ కూడా లేని దుస్థితి వచ్చిందని మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని నినాదంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కాగా దివిసీమకు నీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.